దొంగిలిస్తా ఉంటున్నారు. పాస్టర్స్ దొంగిలించడం కాదు. నీవు దేవుని ఇక్కడ చూడండి 10వ వచనం చూడండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దేవుని యొక్క మందిరం ఎక్కడ ఉందో, దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉందో, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ, దేవుని యొక్క ఆరాధనలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ మీరు తెలుసా అండి, ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. అలాంటిది ప్రతి ఆదివారము దేవుని యొక్క మందిరంలో ఏది లోటు లేకుండా జరగాలంటే మరి పితరులు మిషనరీస్ మరి మోకాల ప్రార్థన చేసేవారండి. మరి మరి ఆ ఒక మిషనరీ అండి మన శ్రీకాకుళంలో ఒక చర్చ్ ఉంది. 109 years చర్చ్ ఉందండి. ఆ చర్చ్ కట్టడానికి సెంచురీ అండి, అది 100 సంవత్సరాల పైగా ఉంది ఆ చర్చ్. ఆ చర్చ్ కట్టడానికి 6 ఏళ్ళు మోకాల ప్రార్థన ఆ కొండ చుట్టూ తిరిగాడండి ఆ మిషనరీ. సో అంతగా వారు కష్టపడి ప్రార్థన చేసినందుకు దేవుడు అక్కడ ఒక సంఘాన్ని నియమించడం మాత్రమే కాదు, అక్కడ దేవుడు ఇప్పటికీ కూడా జనరేషన్స్ టుగెదర్ వారి ఆరాధన జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. సో ఎంతో కష్టపడిన తర్వాత దేవుడు ఒక ప్లేస్లో ఒక స్థలంలో ఒక మందిరంని దేవుడు స్థాపించినట్లయితే దానికి ఎంతో ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు మన యొక్క 10వ భాగము మనం దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు చాలా సంతోషపడతాడు. అది దేవుణ్ణి నువ్వు శోధించినట్టు. ఇక్కడ ఒక్కటి తప్పితే ఇంకా ఎక్కడ లేవు. నన్ను శోధించమని దేవుడికి ఇచ్చి మీరు దేవుని మందిరంలో 10వ భాగం ఇచ్చి ఆయన శోధించినట్లయితే ఆయన ఏం చేస్తాడు? యువర్ టెస్టింగ్ గాడ్. ఆయన ఏం చేస్తాడంటే నీ కొరకు ఆకాశపు వాకిని నన్ను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనను కుమ్మరించేదనే సైన్యములకు